హాయ్ థ్రెట్లర్స్, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చి ఎప్పుడూను వాళ్ళ బైక్స్ని వచ్చి చాలా అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ 3 months వచ్చి ఏమానో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారు. సో ఇప్పుడు వచ్చి రీసెంట్గా వాళ్ళ ఎంట్రీ లెవెల్ బైక్ అయిన హంటర్ 350 వచ్చి అప్డేట్ చేసినారు. సో ఈ ఎంట్రీ లెవెల్ బైక్గా ఉంటేను చాలానే అప్డేట్స్ వచ్చి చేసినారు. సో ఏమేమంతా అప్డేట్ చేసినారు, రైడ్ చేసేదానికి గాడి ఎలా ఉంది అనే కంప్లీట్ రివ్యూ వచ్చి ఈ వీడియోలో వచ్చి చూసేస్తాము. మన ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా ఉంటే మరికుండా మీరు ఏం చేయాలని మీకు తెలుసు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా రాండా క్విక్గా వీడియో లోపల పోతాము. ఈ వీడియో మనకి ఎత్తేదానికి హెల్ప్ చేసిన షోరూమ్ ఎలక్ట్రానిక్ సిటీ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ షోరూమ్ వచ్చి మనకి కూడ్లు గేట్ బెంగళూరులో వచ్చి ఉంది. సో బెంగళూరు నుంచి వీడియో ఎవరైనా చూస్తూ ఉంటారంటే ఎంక్వైరీ నెంబర్ డిస్ప్లే చేసినాను, మరికుండా కాంటాక్ట్ చేయండి. సో ప్లస్ వీళ్ళ దగ్గర వచ్చి ఆల్ కలర్స్ ఆల్ వేరియంట్స్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ మనకి కొత్త అప్డేట్స్లో ఏమేమంతా చేంజ్ చేసిండారనేది చూసేస్తాము. హెడ్ లైట్ వచ్చి మనకి దీనికి ముందర హ్యాలోజన్ ఉండే, ఇప్పుడు వచ్చి చూస్తుంటే మనకి ఎల్ఈడీస్లో వచ్చి చేంజ్ చేసినారు. మనకి ఇండికేటర్స్ వచ్చి స్టిల్ వచ్చి హ్యాలోజన్లని ఇచ్చినారు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో కొత్తగా మనకి 3 కలర్ ఆప్షన్స్ వచ్చి ఇచ్చినారు. సో మన దగ్గర ఉండేది చూస్తుంటే లండన్ రెడ్ అనేసి, రిమైనింగ్ వచ్చి టోక్యో బ్లాక్ అండ్ రియో వైట్ అనేసి కొత్తగా 2 కలర్స్ వచ్చి యాడ్ చేసినారు. కలర్ స్కీమ్ చూసేకి చాలానే బాగుంది. గ్రాఫిక్స్ని వచ్చి కంప్లీట్గా చేంజ్ చేసినారు. దీనికి ముందర మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ వచ్చి అవైలబుల్ ఉండలేదు. ఇప్పుడు వచ్చి 27 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ను వచ్చి ఇంక్లూడ్ చేసినారు కొత్త రాయల్ ఎన్ఫీల్డ్లో. ఎంట్రీ లెవెల్ బైక్గా ఉంటేను రాయల్ ఎన్ఫీల్డ్ ఈ హంటర్లో స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ వచ్చి ఇచ్చినారు. మనకి పవర్లంతా ఇంజిన్లో ఏమీ పెద్ద చేంజెస్ లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఇంజినే. ఓబిడి 2B ఇంజిన్ వచ్చి ఇచ్చినారు. ప్లస్ ఇప్పుడు వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్ 150 mm నుంచి 160 mm వచ్చి ఇంక్రీజ్ చేసినారు. సైలెన్సర్ను వచ్చి కంప్లీట్గా రీడిజైన్ వచ్చి చేసినారు. సో దాని నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ను మనకు వచ్చి ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యింది, ఒక 10 mm ఇంక్రీజ్ చేసినారు. ఇప్పుడు వచ్చే హంటర్లో సస్పెన్షన్ను ట్యూనింగ్ వచ్చి చేసినారు సాఫ్ట్వేర్ సైడ్లో. ప్లస్ 6 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చినారు. నెక్స్ట్ మనకి ట్రిప్పర్ నావిగేషన్ ఇచ్చినారు. సో దీంట్లో వచ్చి గూగుల్ మ్యాప్స్ వచ్చి యాక్సెస్ చేసుకొనొచ్చు. ఈ గాడిలో ఇంకొక చేంజ్ ఏమని వచ్చి చూస్తుంటే ఈ 2025లో ఈ సీట్ కుషన్ నుంచి చాలానే ఇంప్రూవ్ చేసినారు. సో కూకునేటప్పుడు ఎట్లా ఉందంటే బాగానే ఉంది, కుషన్ వచ్చి బాగా ఇంప్రూవ్ చేసిండేది. మీరు కూకునేటప్పుడు క్లియర్గా వచ్చి ఫీల్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏమని చూస్తుంటే మనకి హ్యాండిల్ బార్ వచ్చి కొంచెం అప్రైట్గా ఇచ్చినారు. ముందర వచ్చి ఇట్లా పట్టే తర ఉండే, ఇప్పుడు నుంచి కొంచెం పైన ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ వచ్చి మనకి క్లాసిక్ 350లో ఎలా ఉందో హ్యాండిల్ బార్ అలానే ఇచ్చినారు. మనకు వచ్చి సిటీలో రైడ్ చేసేదానికి చాలానే కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ వచ్చి పిలియన్ వచ్చి చూస్తారంటే ఈ జగలో మనకి కాల్ వచ్చి సైలెన్స్లో పోకూడదని నుంచి ఒక చిన్న సేఫ్టీ ఫీచర్ను ఇచ్చినారు. ఇది వచ్చి చూస్తుంటే ఒక ఐడర్ అడ్వాంటేజ్ ఫర్ పిలియన్. మనం అప్డేట్ సేమ్ అనేది కంప్లీట్గా చూసేసింది. సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ చూస్తాం గాడిలో ఏమేమి ఉందనేసి. సో లుక్స్ గురించి మాట్లాడాలంటే ఒక క్లాసికల్ మోడర్న్ రెట్రో స్ట్రీట్ ఫైటర్ అని చెప్పవచ్చు. యంగ్స్టర్స్ని వచ్చి ఫోకస్ చేసే తర డిజైన్ ఉంది. సో బటన్స్ గురించి మాట్లాడాలంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే ఇచ్చే ఈ తర ఒక డిఫరెంట్ అయిన ఒక బటన్ సెటప్ ఇచ్చినారు. చూసేదానికి ఒక క్లాసికల్ ఫీల్డ్లా ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్లో చూస్తుంటే మనకు ఒక కిల్స్ వచ్చి ఇచ్చినారు. ప్లస్ వచ్చి హజార్డ్ చోచ్ వచ్చి ఇచ్చినారు. సో నెక్స్ట్ మీటర్ని చూస్తామంటే మనకి సో ఆల్మోస్ట్ ఒక మినిమలిస్టిక్ అనే డిజైన్ ఇచ్చినారు, ఒక రెట్రో టైప్లో ఇచ్చినారు. సో ఫ్యూయల్ ఇండికేటర్ చూడవచ్చు మనము. అదే తర గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చినారు. ట్రిప్ A, ట్రిప్ B ప్లస్ వచ్చి ట్రిప్ F అనే ఒక ఆప్షన్ ఇచ్చినారు. నెక్స్ట్ మనకు ఓడోమీటర్, టైం వచ్చి ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ ఇదే డీటెయిల్స్, వేరే ఏమీ అంతేమీ డీటెయిల్స్ వచ్చి దీంట్లో చూసేకి లేదు. అదే తర రైట్ సైడ్లో నేను యాజ్ యూజువల్ దీనికి ముందర చెప్పిన తర ఇప్పుడు వచ్చి ట్రిప్పర్ నావిగేషన్ వచ్చి యాడ్ చేసినారు. నెక్స్ట్ హంటర్ది సీట్ హైట్, వెయిట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసేస్తాం. సీట్ హైట్ వచ్చి 780 mm వచ్చి ఇచ్చినారు. ఆల్మోస్ట్ మీరు 5.5 ఉంటే కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. వెయిట్ వచ్చి మనకు 181 kgs వచ్చి ఇచ్చినారు విత్ ఫ్యూయల్ జోత చేరి. నెక్స్ట్ మనకు వచ్చి దీంట్లో 13 liter ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ మైలేజ్ ఒక 30 to 35 మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటీలో వచ్చి ఒక 30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఫ్రంట్లో చిన్న టైర్స్, బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ గురించి చూస్తాము. టైర్స్ వచ్చి 110/70 inches ఇచ్చినారు. అదే తర్వాత 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చినారు. ప్లస్ వచ్చి ఫ్లోటింగ్ క్యాలిపర్ మనకు వచ్చి 41 mm ఫ్రంట్ ఫోక్స్ వచ్చి ఇచ్చినారు. అప్ సైడ్ డౌన్ ఇచ్చింటే చాలానే బెటర్గా ఉన్నాను, బట్ దీంట్లో వచ్చి టెలిస్కోపికే ఇచ్చినారు. సేఫ్టీలోనూ ఏం కాంప్రమైజ్ లేదు, డ్యూయల్ ఛానల్ ABS మనకి ఇచ్చినారు. ఇది రియర్ టైర్ గురించి చూసేస్తాము. రియర్ టైర్ వచ్చి మనకి 140/70 inches ఇచ్చినారు. 270 mm డిస్క్ బ్రేక్ ఇచ్చినారు. ప్లస్ వచ్చి సస్పెన్షన్ వచ్చి నార్మల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్, 6 step అడ్జస్టబుల్ వచ్చి మనం చేసుకోవచ్చు. స్టిల్ కంపెనీను వచ్చి బాగానే ట్యూన్ చేసినారు సాఫ్ట్వేర్ సైడ్లో. స్టిల్ మన టేస్ట్కి తగిన తర మనం వచ్చి దీన్ని వచ్చి రీట్యూనింగ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ హంటర్ 350ది ఇంజిన్ స్పెక్స్ గురించి చూస్తాము. సో ఇది వచ్చి 349cc OBD 2B ఇంజిన్, మనకు వచ్చి 72mm బోర్, 85mm స్ట్రోక్ వచ్చి ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్. పవర్ వచ్చి 20.2 bhp 6100 rpmలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చి 27 Nm 4000 rpmలో ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లస్ 5 స్పీడ్ గియర్ బాక్స్ ఇచ్చినారు. స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ వచ్చి ఇప్పుడు కొత్త మోడల్లో యాడ్ చేసినారు, నేను ఆల్రెడీ డిస్కస్ చేసిందాను. ఈ ఇంజిన్ మనకి OBD 2B ఇంజిన్ అనే దాని నుంచి టోటల్ 2 ఓటో సెన్సార్స్ వచ్చి ఇచ్చినారు. పైన ఒకటి, అదే తర కింద మనకి ఫుట్ స్పేక్స్ దగ్గర ఒకటి ఇచ్చినారు. ఫైనల్గా ఈ అప్డేట్స్ అన్ని దానికి చేరి రాయల్ ఎన్ఫీల్డ్ 13,000 హైక్ చేసినారు పాత బైక్ నుంచి. సో ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వచ్చి మనకి 1,81,000 సంథింగ్ ఎక్స్షోరూమ్ వచ్చి వస్తుంది. మిడ్ వేరియంట్ ఇస్తారంటే 1,76,750 వస్తుంది. నేను ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు నాకు ఎలా ఫీల్ ఉండే అనేది మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ టైం డెఫినెట్లీ నేను లైవ్ వీడియో ఎత్తుకొని వస్తాను. ఇప్పుడు వచ్చి నేను వాయిస్ ఓవరే ఇస్తూ ఉన్నాను, సారీ ఫర్ దట్. సో నెక్స్ట్ టైం వచ్చి కంప్లీట్ లైవ్లోనే వీడియో ఎత్తిస్తాను. సో ఫస్ట్ థింగ్ నేను ఫీల్ చేసింది ఏమంటే సీట్ కంఫర్ట్ చాలానే బాగుండే. ప్లస్ వచ్చి ఒక అప్రైట్ పొజిషన్, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది కదా, ఆ పొజిషన్ వచ్చి కంప్లీట్గా దేంట్లోనే ఇప్పుడు ఎత్తుకొని వచ్చినారు. సో మీకు సీటింగ్ పొజిషన్ వచ్చి ఇట్స్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ కొత్త అప్డేట్లో. సో గియర్స్ వచ్చి వెల్ డిఫైన్, సో మీకు వచ్చి ప్రాపర్గా స్లాటింగ్ అవుతుంది. సో దాంట్లో వచ్చి ఐ థింక్ పాత దాన్ని కంపేర్ చేసినప్పుడు ఏమీ కొత్తగా అప్డేట్స్ లేదు. స్టిల్ వచ్చి గియర్స్ వచ్చి వెల్ స్లాటింగ్గా ఉండే. క్లచ్ వచ్చి చాలానే సాఫ్ట్గా ఉండే కంపేర్ టు లాస్ట్ హంటర్ 350. ఈ హంటర్ 350లో వచ్చి క్లచ్ చాలా సాఫ్ట్గా ఉండే, దాంట్లో ఏమీ ఇష్యూస్ ఉండలేదు. ప్లస్ వచ్చి హీటింగ్ ఇష్యూ ఏమైనా ఉండేనా అని అడిగితే డెఫినెట్లీ హీటింగ్ వచ్చి పెద్దగా ఏమీ ఉండలేదు. నేను వచ్చి ఆల్మోస్ట్ సమ్మర్ టైమే కదా, సో హైవేస్లో కూడా ఒక 80 వరకు అంతా కూడా డ్రైవ్ చేసింది, పెద్దగా నాకు ఫీల్ కాలేదు. స్టిల్ ఇది వచ్చి ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్, ఒక లాంగ్ డ్రైవ్ ఏమైనా పోతుంటే 50 కిలోమీటర్స్ వన్స్ వచ్చి స్టాప్ చేసుకొని ఇంజిన్ కూల్ చేసుకొని పోయేది మంచిది. నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్స్ ఏమైనా ఉండేనా అని అడిగితే జాస్తి నేను ఒక హైవే ఎత్తేటప్పుడు ఒక 80 వరకు రేవ్ చేసి తోసినాయి, అప్పుడు మాత్రం లిటరలీ ఫుట్ పెక్స్లో కొంచెంగా వైబ్రేషన్ ఉండే. సో రిమైనింగ్ యా పార్ట్లోనూ పెద్దగా వైబ్రేషన్ లేదు. దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఓన్లీ. ఎలాంటి ఇది వచ్చి ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్, దాని నుంచి ఇది యాక్సెప్టబుల్ లెవెల్ అనే ఉండే, పెద్దగా వైబ్రేషన్ వచ్చి ఏమీ ఉండలేదు. సో ఈ వీడియో వరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. వీడియో వచ్చి పట్టిందంటే లైక్ చేసి పెట్టుకుండా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా. సో అప్కమింగ్ వీక్స్లో వచ్చి ఎవ్రీ వీక్ ఎనీ 2 వెహికల్స్ వచ్చే రివ్యూ ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అంటిల్ దట్ బాయ్ ఫ్రమ్ ఆర్థర్ ప్రవీణ్.